11వ రోజు ఉత్కంఠ ఏపీ తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఫారెస్ట్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ టీంలు 11 రోజులుగా నిరీక్షణ, కానీ పాప జ్ఞాడలేదు. అయితే ఇలాంటి తరుణంలోనే కొన్నిసార్లు ఈ చిన్నారికి సంబంధించిన ప్రాంతానికి కొన్నిసార్లు సిద్ధాంతులు వస్తున్నారు, మరి కొన్నిసార్లు జ్ఞానులు కూడా వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి టైంలో ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక జ్ఞాని ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అసలు ఎందుకు చేరుకున్నారు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకు ఎవరు చెప్పారు రమ్మని, ఏంటి అసలు విషయం? సార్ మేము ఎప్పుడు జ్ఞానంలో ఉంటాము. మాకు ఈ యూట్యూబ్లో ఈ పాప తప్పిపోయింది అనేది మాకు కొంచెం మా చెవులో పడింది. అప్పుడు మేము తెలుసుకొని, ఓహో పాప తప్పిపోయింది కదా, మన జ్ఞానం నుండి ఏమైనా మేము సాధించగలమా, మేము తెలుసుకోవడం కొన్ని ఆల్రెడీ పురాణాలు మేము కొన్ని వేల సంవత్సరాలు కూడా తెలుసుకున్నపడింది. దీని నుండి ఏమైనా మనం ఈ పాప తప్పిపోయింది కదా, ఈ పాప ఎక్కడుంది, ఎత్తుకపోయినారా లేదంటే ఏమైనా వశీకరణ చేసి ఏమైనా ఇది చేసినారా అనేది కూడా మేము తెలుసుకున్నబడింది. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నారు? ఇక్కడికి వచ్చారు కదా, పాప మిస్ అయింది, 11 రోజులైంది, మీరు వచ్చారు కదా, మరి మీరు జ్ఞానం అంటున్నారు, ఏం తెలుసుకున్నారు పాప గురించి? ఇక్కడ మేము వచ్చి కొంచెం కూర్చోడం ఒక అర్ధగంట సేపులు కూర్చున్నాకేం మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, మాకు ఆ పాప ఉన్నా కానీ అదర్శనమైంది, ఎవరేం కిడ్నాప్ చేయలేదు, ఎవరేమి ఇది చేయలేదు, ఉన్నా కానీ అదర్శనమైంది, అంటే దైవశక్తితో అదర్శనమైంది. ఈ అదర్శనం ఏమైందంటే 11 రోజులు వరకు వస్తే మళ్ళీ మనం జ్ఞానంతోనే, అంటే భగవంతునికి జ్ఞానానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్ట్తో మనం అమ్మని బాధించి మనం అడిగామనుకో, సరే మన బిడ్డను మనకు వదిలిపెడుతుందా, తీసుకెళ్తుందా. అంటే ఈ 11 రోజులు అంటే ఒకటి పురుషుడు ఒకటి స్త్రీ. సరే, ఇంతకు పాప ఏమైంది? మీరు జ్ఞానంతో చూసానంటున్నారు కదా, పాప జాడ మీకు ఏమైనా జ్ఞానంలో కనిపించిందా? పాపను కిడ్నాప్ చేశారా, లేకపోతే ఫారెస్ట్లో ఉందా? మీకు ఏంటి తెలుసు పాప గురించి? మాకు పాప కనిపించడం, మేము తపాసులు కూర్చున్నప్పుడు ఉన్నాకానే చక్కన అట్లే మాయమైంది. ఉన్నాకానే ఆ చెట్టు కిందనే మాకు మాయమైంది. మాయమైంది అన్నప్పుడు ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఎవరు దొంగనించలేదు. పాప అడవి జంతువులు కూడా తినలేదు, ఏం తినలేదు, పాప ఏం ముట్టలేదు, కొంచెం చేయలేదు. ఆ ఉన్నాకానే అదర్శనమైంది ఆ పాప. అంటే దైవశక్తి ఆ పాప, కార్జరం అనేవాళ్ళు. అలాంటిది ఉన్నకానే పాప కోసం తల్లిదండ్రులు చూస్తున్నారు కదా, తిరిగి వస్తుందా? అదే వచ్చేదానికి మేము అక్కడ నుండి కూడా మేము రావడం కారణం అదే. ఒక ఆడపిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఏ వదన అంటే వాళ్ళ బాధ తట్టుకోలేక, ఇది మనం మళ్ళీ ఆ పాపని మళ్ళీ మనం భూలోకానికి తీసుకురాగల, అంటే కనపడకున్నప్పుడు దైవశక్తిలోకి పోతుంది. మళ్ళీ మనం దైవశక్తిని మళ్ళీ మనం అడుక్కొని ఆ పాపని మన పాపని మనం విడిచిపోనికే అవకాశం ఉందా అనేది నేను అక్కడ నుండి ఇక్కడ చేరుకోండి ఆల్రెడీ. పాప వస్తుందా? ఏమైనా టైం ఉందా పాప అయినా రావడానికి? పాప వస్తుందా, రాదా ఇంకా ఫైనల్గా? అదే మేము ఈరోజు మళ్ళీ రాత్రికి మేము తపాసులు కూర్చుంటే మాకు 1 గంట కల్లా ఈ ప్రదేశాలు ఎక్కడైనా సరే ఇడిచిపోతుంది అమ్మ. ఇడిచిపోవాలనుకుంటే మా సాధనలో బట్టి ఉంటుంది. ఇది మా సాధన మనం సాధించుకోవడం అనుకో, ఈ బేలు ఎక్కడైనా ఇడిచిపోతుంది, ఆ పాప ఏడ్చుకుంటే కూర్చుంటుంది, మనం పోయి తెచ్చుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఇవన్నీ కూడా నిజమేనంటారా? సాధ్యమవుతుందా అసలు? ఇలా మనుషులు వెళ్తూ మాయమైపోవడం ఇలాంటి నమ్మచ్చా అసలు? నమ్మడానికి ఉంది, కాకపోతే ఒక జ్ఞానే నమ్ముతాడు. ఇతరుల వాళ్ళు ఎవరు చట్టం నమ్మదు, ఇది ఒక జ్ఞానే నమ్మగలుగుతాడు దీన్ని. ఎందుకంటే మా పరిశోధన మేము చేసుకోవడం కాబట్టి మేము నమ్మగలిగినాం. మేము నమ్మే ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇది నిజమే కదా, ఆ పొద్దు నాకు వచ్చినది ఆకర్షణ నిజం. ఇప్పుడు ఇది కూడా పాప వస్తుందంటారా? ఇప్పుడు వస్తుంది, మనకు 1 గంట కల్లా వస్తే రావాలి, లేదంటే ఇవాళ రాత్రికే. ఇవాళ రాత్రికి 1 గంట కల్లా, 1 గంట కావచ్చు, 2 కావచ్చు, అటు ఇటు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పేరేంటి? మాది గద్వాల జిల్లా, అలంపూర్ తాలూకా, రాజోల మండలం, మాందోడు గ్రామం. నాది ఏం పేరు? తిమ్మప్ప స్వామి. ఇది మొత్తానికి తిమ్మప్ప స్వామి చెప్పేది ఏంటి అంటే, ఒక జ్ఞానిగా నేను ఉన్నాను, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా పాప గురించి ఈ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది. అయితే భగవంతుడి సన్నిధానంలో ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వస్తే ఈరోజు రాత్రి 1 గంటకి పాప ఖచ్చితంగా ఈ తోటలోకి వస్తుంది, లేదంటే లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారు పాప విషయంలో అయితే మాత్రం అనేక రకాలుగా చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు ముఖ్యంగా తన పాప కోసం, అంటే 11వ రోజు తన బిడ్డ వస్తుందని కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్.